ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం రక్షించబడిన తర్వాత కొన్ని బలహీనతలు మనకు ఉంటాయి సహజంగా. అయితే ఈరోజు మన సందేశం ఏంటంటే, రక్షించబడిన వారు బలహీనతలు కలిగి ఉన్నప్పుడు కొన్ని ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఈ టైటిల్ ఏంటంటే, ఆశీర్వాదమును అడ్డుకునే బలహీనతలు. అది ఈరోజు మన యొక్క సందేశం. పాపాలు కాదు, బలహీనతలు. ప్రభువు బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఏదో ఒక వీక్నెస్, ఒక బలహీనత మనల్ని ఆశీర్వాదం వైపు కాకుండా శాపం వైపు నడిపిస్తాయి. దీన్ని ఈరోజు మనం బైబిల్లో ఒక ఉదంతాన్ని తీసుకుందాం. రాహేలు జీవితాన్ని కొంచెం పరిశీలన చేస్తే, ఓహో, బలహీనతల ద్వారా ఇంత నష్టం కలుగుద్దా అని మనకు అర్థమవుతుంది. రాహేలు అంటే ఎవరు చెప్పండి? యాకోబు యొక్క ప్రేమించిన భార్య, మామూలు భార్య కాదు. 14 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న భార్య రాహేలు. రాహేల్ని రూతు గ్రంథంలో చాలా గొప్పగా పొగిడారు. ఒకసారి చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. అందుకు అమ్మా, రూతు 4:11 ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిని గాను, లేయాను పోలిన దానిని గాను. ఇప్పుడు వినండి. అంటే ఒక ఆశీర్వాదాన్ని గుర్తుగా దేవుని ప్రజలను వర్ధిల్ల చేసినటువంటి దాన్ని గుర్తుగా ఎవరి పేరు వాడారు? రాహేలు పేరు వాడారు. రాహేలు ద్వారా యాక్చువల్గా లేయా పేరు ముందు ఉండాలి. లేయా పెద్దది కాబట్టి లేయానే ముందు సంతానం పొందింది, తర్వాత రాహేలు పొందింది. కానీ ఇక్కడ ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన వాళ్ళల్లో రాహేలు, లేయాలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాహేలు యొక్క జీవితము ఎలాంటిదంటే, ఒక దీవెనకరమైన జీవితంగా చూపించారు. రాహేలు జీవితం ఒక ఆశీర్వాదం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గర్భఫలమే కాదు, ఏ ఆశీర్వాదమైనా సరే మనకు ఎలా మన బలహీనతలు అడ్డుకుంటాయో ఈరోజు మనం గ్రహించాలి. సరే, ఇక చూద్దాం. ఆ రాహేల్ని అట్లా మంచిగా చూపించారు మనకి. ఒకసారి చూడండి, ఆది కాండము 29వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనం చదవండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రాహేలు, అందరు చెప్పండి, రాహేలు గొడ్రాలై ఉండెను. రాహేలు ఏంటంట? గొడ్రాలు, పిల్లలు లేరు. అంతకుముందు లేయాకి పిల్లలు దేవుడిచ్చాడు. అక్కడ ఏం రాయబడింది? లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఎవరి గర్భం తెరిచాడు? లేయా గర్భం. లేయాకు ఏమైంది? ద్వేషించబడింది. ఎవరి ద్వారా? రాహేలు ద్వారా. చూడండి, రాహేలు ఏం చేసిందంట? లేయాని ద్వేషించింది. ఎందుకు ద్వేషించిందంటే, రాహేలు అక్కడ మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎలాంటిదంటే 29వ అధ్యాయంలోనే 37వ వచనం చూడండి. ఒక నిమిషం. 29వ అధ్యాయం 17వ వచనం చూడండి. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు. ఇప్పుడు చూడండి, రాహేలు ఎలాంటిదంట? మంచి అందగత్తె, సుందరి.
బాగా అందుకే రాహేలుని ప్రేమించండి యాకోబు. అయితే ఈ రాహేలు ఏం చేసిందంట? లేయాని ద్వేషించిందండి. నేను చూడు ఎంత అందంగా ఉన్నానో, నేను ఎంత బాగున్నానో, నువ్వు జబ్బు కళ్ళదామని ఎవరిని? సొంత అక్కనే ద్వేషించిందంట. దేవుడు రాహేలు అందాన్ని చూడలేదు, లేయ ద్వేషింపబట్టాన్ని చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినని సామెతలో ఉంది కదా. ఇప్పుడు రాహేలు ఆశీర్వాదాలు కోల్పోవటానికి, గొడ్రాలుగా ఉండటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆమె తన సొంత అక్కనేం చేసింది? ద్వేషించింది. ప్రియులారా, అక్కడ చూస్తే ఇప్పుడు చూడండి 30వ అధ్యాయంలో చదవండి మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు, కాగండి, తన అక్క యందు, ఎవరు? రాహేలు సుందరవతి, చాలా అందంగా ఉండేటువంటి రాహేలు తన అక్కను చూసి ఏం చేసిందంట? అసూయ పడింది. తన అసూయ తన గర్భాన్ని మూసివేసింది. మనం అనుకుంటాం, నేను బాగానే ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, లేకపోతే నాకు జ్ఞానం ఉంది, నేను మంచిగా ఉన్నాను, నేను దేవుని బిడ్డనే, రాహేలు కూడా దేవుని బిడ్డే అని మనం అనుకుంటాం. కానీ ఒక చిన్న బలహీనత మన ఆశీర్వాదాన్ని మూసివేసిద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాహేలు సుందరవతి. రాహేలు కొరకై యాకోబు ఎంతో ప్రేమించాడు, ఎంతో కష్టపడ్డాడు. అయినా ఆమె ఎలాంటి స్వభావం కలిగింది? అసూయ కలిగింది. ఎవరి మీద? ఇతరుల మీద కాదండి, సొంత అక్క మీదండి. ఈనాడు లోకంలో కూడా చూస్తే ప్రియులారా ఇదే కనబడుతోంది. సొంత అన్నదమ్ముల మధ్య ఎంత అసూయ, అక్క చెల్లెల మధ్య అసూయ పనిచేస్తుంది, అన్నదమ్ముల మధ్య అసూయ బాగా తాండవిస్తుంది. ఇది అప్పటి నుంచే మొట్టమొదటి అన్నదమ్ములైన కయ్యూను హేబేలు నుండే మొదలైంది. కానీ దేవుని బిడ్డలు ఇలాంటి అసూయ స్వభావం కలిగి ఉన్నప్పుడు ఏం కోల్పోతారంటే ఆశీర్వాదం కోల్పోతారు. రాహేలు మంచి అందగత్తె, కానీ తన అందానికి అసలు అందగాళ్ళు ఎట్లా ఉండాలి? మంచిగా ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి. మీకు సంగతి తెలుసా అండి? ఈ ప్రపంచ అందగత్తెల పోటీలు పెడతారు. ప్రపంచ అందగత్తెల పోటీలు పెట్టినప్పుడు ఓన్లీ అందానికే మార్కులు వేయరంట. వాళ్ళ నేచర్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ మంచితనం, వాళ్ళ హావభావాలు, వాళ్ళ జ్ఞానం అన్ని చూసి మార్కులు వేస్తారంట. ఓన్లీ అందానికి వేయరు. కాబట్టి ఇంత సుందరి రాహేలు ప్రపంచ అందగత్తెల పోటీకి పోతే వెనక్కి వచ్చింది, రాదు, గెలవదామా? ఎందుకని? అసూయ కలిగి ఉంది, మంచితనం లేదు, సొంత అక్కను ప్రేమించలేకపోయింది. అందుకే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఏం రాయబడింది స్పష్టంగా చూడండి. ఆ పైన మాట ఏం రాయబడింది? 31వ వచనం. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి. పిల్లరా, మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారు అంటే, మన పట్ల ఎవరైనా అసూయ పడుతున్నారు అంటే, మనల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారు అంటే అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేయాను చూచాడు, అయ్యో నా కుమారి లేయ ద్వేషించబడింది. రాహేలుకు ఎంతో సుందరవతి కానీ తన బుద్ధి బాగలేదు, సొంత అక్కను పట్ల అసూయపడింది. కాబట్టి నేను ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు. రాహేలుకి చెప్పాడు. ఏం చేశాడు? తన గర్భాన్ని మూసివేశాడు. ఆశీర్వాదం ఆగిపోయిందండి. స్త్రీకి గర్భఫలమే కదా ముఖ్యం. ఆ ఆశీర్వాదం లేకుండా చేశాడు. తన చిన్న బలహీనత ఆమెకున్న పెద్ద ఆశీర్వాదాన్ని ఆపివేసిందని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. 6వ వచనం చూడండి, 30వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను. ఇక్కడ వినండి. ఇప్పుడు రాహేలుకి దేవుడు గర్భం మూసేస్తే ఆమె యాకోబుకు ఒక సలహా ఇచ్చింది. ఏమని? నాకు దాసి ఉంది కదా, ఆ దాసితో నువ్వు శయనించి దాసితో నువ్వు పోతే పిల్లలకు అంటుంది కదా, నా వాళ్ళు అవుతారని ఒక గొప్ప ఆలోచన ఇచ్చింది. ఏం ఆలోచన అది? తప్పుడు ఆలోచన. సరే ఆలోచన ఇచ్చింది.
బిల్హా గర్భవతి అయింది, కొడుకు పుట్టింది. దాన్ని ఏమనుకుంటుందేమా? యెహోవా నా చదవండి, యెహోవా అప్పుడు నాకు ఏం తీర్చే తీర్పు తీరిస్తే రాహేలు పిల్లలు కనాలి. మరి కందెవరు? తన బిల్హా గంది, తన దాసి. అంటే తన ఆలోచనలు కూడా సరైన ఆలోచనలు కాదు. నాకు దేవుడు తీర్పు తీర్చాడు అని అంది. నీకు పిల్ల పుడితే నీకు దేవుడు తీర్పు తీర్చాలి. బిల్హాకు పుడితే, నీ దాసికి పుడితే నీ బిడ్డ ఇద్దా కాదుగా. అంటే రాహేలు యొక్క స్వభావం చూడండి, ఆలోచన సరైనటువంటి స్వభావం కాదు, అసూయ కాదు, ఈమె నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయాలుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లానే 8వ వచనం కూడా చూడండి. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితను అనుకొని మరొక తప్పు నిర్ణయం మాట్లాడుతుంది. ఎవరి మీద గెలిచిందంట? తన అక్క మీద గెలిచిందంట. తన అక్క మీద గెలిస్తే ఈమె గనాలి పిల్లల్ని. ఎవరో లోకుల చేత పిల్లల్ని గణించి నేను నా అక్క మీద గెలిచానంటే అది ఏమన్నా సరైనటువంటి ఆలోచనేనా? కాదు. ఇట్స్ నాట్ కరెక్ట్ డెసిషన్. రాహేలు అందగత్తే కానీ తన ఆలోచనలో కూడా సరైనటువంటి ఆలోచనలు లేవు. అందుకే దేవుడు ఒకసారి తన గర్భాన్ని మూసివేశాడు. అంటే తనకు తాను ఏమవుతుందో తృప్తి పడుతుంది. దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నా అక్క మీద నేను గెలిచాను. ఇప్పుడు నా అక్క మీద నేను గెలిచాను అని అంటుందంటే అది ఏం తెలియజేస్తుంది చెప్పండి? రాహేలు యొక్క దుష్ట స్వభావం. దాన్ని ఏమంటారంటే పందెం. నేను గెలిచాను, నా అక్క మీద నేను గెలిచాను అని ఆమె ఏం చేస్తుందంటే తన యొక్క అసూయను వెల్లడిపరుస్తుంది. తన కక్ష, మన భాషలో చెప్పాలంటే కక్ష అంతా కూడా నేను తీర్చుకున్నాను అన్నట్టుగా మాట్లాడుతుంది. నీకు పిల్లలు పుడితే నీ కక్ష తీరిద్ది, నీ దాసికి పిల్లలు పుడితే నీ అక్క మీద నువ్వు ఎట్లా విజయం సాధించినట్లు? ఇది మనం ఆలోచన చేయాలి. ఇది రాహేలు యొక్క స్వభావం ప్రియులారా. అట్లానే చూడండి 15వ వచనం కూడా చూడండి. ఆమె నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము మరొక తప్పుడు ఆలోచన చేస్తుంది రాహేలు. ఏమిటంటే మనకి సామెత ఉంది కదా, లంచం ఇస్తే మంచం ఎక్కుతారు అన్నట్టుగా. యాకోబుకి తన దాసిని ఈ పుత్రదాత వృక్షపు పండ్లు ఇచ్చి లంచంగా నా దాసి దగ్గర నువ్వు వచ్చి పడుకో అని చెప్పి వ్యర్థమైనటువంటి ఆలోచిస్తుందండి. స్వభావం చూడండి రాహేలు. చూస్తేనేమో చాలా ముద్దుగా అందంగా ఉంటుంది, బుద్ధి ఏమో దరిద్ర బుద్ధి కనపడుతుంది రాహేలు. ఆలోచన చేయండి. అంత లంచం ఇచ్చి ఆశీర్వాదం పొందాలని చూస్తుందండి. దేవుని ఆశీర్వాదాన్ని మనం లంచంతో కొనగలమా? కొనలేము. కనుక ఏ కోణంలో చూసినా రాహేలు యొక్క స్వభావం అంత మంచిగా కనపట్ల. అలానే చూడండి 31వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. రాహేలు తన తండ్రి ఇంటనున్న ఇంకేందండి ఇంకో స్వభావం ఏంది రాహేల్ది? దొంగ. ముద్దుగా ఉంది, అందంగా ఉంది, సుందరగా ఉంది, రూపవతిగా ఉంది. దేవుడు రూపవతి అని చెప్పాడు కానీ గర్భవతి కాల. మంచి రూపవతే కానీ గర్భవతి కాల. దొంగ పని అండి, దొంగ బుద్ధి. ఎవరిది? రాహేలుది. తన సొంత ఇంట్లో ఆ విగ్రహాలు వాళ్ళ నాన్న అడిగితే ఇవ్వడండి. ఇప్పుడు బుడ్డ అయిందనుకోండి, వాళ్ళ బుడ్డ ఏమడిగినా సరే శాస్త్రి ఏదైనా అప్పు అని తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చాడమ్మా, ఇచ్చుంటాడు. చాలా అన్నిట్లో చాలా చేసాడు. మాకు తెలుగు శాస్త్రి అట్లా ఇస్తాడు. ఎందుకంటే పిల్ల పట్ల అంత ప్రేమ. రాహేలు కూడా అడిగితే నాకు ఇది కావాలి నాన్న అంటే వచ్చినాక ఆయన ఆ పని చూసుకుని వచ్చినాక ఇచ్చేవాడు. కానీ ఏం చేసింది? దొంగతనం చేసింది. దొంగ బుద్ధి. తన దొంగ బుద్ధి తన గర్భఫలాన్ని మూసివేసింది. మనము కలిగి ఉండేటువంటి దొంగ ఆలోచనలు, దొంగ బుద్ధులు మనకు రావలసిన ఆశీర్వాదాలు ఆపివేస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దేవుని బిడ్డే
రాహేలు ఇశ్రాయేలీల వంశాన్ని వర్ధిల్ల చేసినటువంటి రాహేలును పోలిన దానిగా అని చెప్పక మునుపు ఇదంతా కూడా దేవుడు తన శాపాన్ని చూశాడు. అందుకు గర్భఫలం మూసేశాడు. దేవుని బిడ్డలైన మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, పిల్లరా, మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. లేయా జబ్బు కళ్ళదైన యథార్థవంతురాలు. గట్టిగా చప్పట్లు కొట్టిన హల్లెలూయా. అందం కాదు కావాల్సిందే, మంచి గుణము కావాలి, మంచి బుద్ధి కావాలి. నీవు అందగత్తి పోయిండి లేక అందగాడు పోయిండి నీ స్వభావం బాగలేకపోతే, నీకు దొంగ బుద్ధి కలిగి ఉంటే, అసూయ కలిగి ఉంటే, హృదయమంతా ద్వేషం పెట్టుకుంటే ఎలా దేవుని ఆశీర్వాదాలు పొందగలవు? ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. రాహేలును చూస్తే ఇశ్రాయేలు వంశాన్నే వర్ధిల్ల చేసినటువంటి అంత గొప్పది, కానీ ఆమె స్వభావం చూసినట్టు ఎట్లా ఉందంటే పిల్లారా, చాలా దారుణంగా ఉన్నది. రాహేలు జీవితం మనకి పాఠాన్ని నేర్పించాలి. అది మనకు ఆశీర్వాదం. ఓహో, నేను దేవుని బిడ్డనే, కానీ ఈ చిన్న అసూయ కలిగి ఉంటే అది నాకు ఆశీర్వాదాన్ని ఆపివేసిద్దేమో అన్న భయం మనకు రావాలి. ఇంకా అంతేకాదండి, అక్కడ 30వ అధ్యాయంలోనే చూడండి, మొదటి వచ్చింది చదవండి మళ్ళీ. చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడ్ల నేను ఇంకా ఏనండి, ఇంకా ఏ స్వభావం కలిగి ఉంది రాహేలు? బెదిరిస్తుందండి, నేను చస్తా, నువ్వు అందంగా ఉండవు, సుందరవతిగా ఉండవు, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇదేంది రాహేలు చెక్కల మాటలు మాట్లాడుతున్నావని అక్కడ యాకోబు చాలా బాధపడి ఉంటాడు. ఇదిగో అది బెదిరిస్తుంది, నీవు నాకు పిల్లల్ని ఇస్తావా లేదా, లేకపోతే నేను చస్తా. భర్తలను బెదిరించే విషయంలో స్త్రీలు ముందే ఉంటారు. మీరేమనుకోబాగండి దయచేసి, మీరంతా స్త్రీలే, ఎక్కువ మీరే. బైబిల్లో చెప్పే మాట ఇది. భర్తలను ఎలా బెదిరించాలో వాళ్ళకి సింపుల్గా తెలుసండి. వాస్తవం అది. రాహేలు ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసినటువంటి స్త్రీ ఈమె. ఈమంటుంది, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావో లేదా, లేకపోతే నేను చస్తా. బెదిరిస్తుంది. అది అంతటితో పోయిందా? కింద చదవండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, ఇక్కడ చూడండి, అంటే తగాదొక మూలం ఎవరండి? రాహేలండి. ఇళ్లల్లో గొడవల కారణాలు స్త్రీలే. మీరనే ఒక్క చిన్న మాట నరాలు దిగిపోతాయి. భర్తలు కోపం వచ్చింది, మీ నోరు ఊరుకోదు, భర్తల చేతులు ఊరుకోవు. ఈ సమాజంలో జరిగేదే, ఇది వాక్యంలోనే ఉన్నది. అవునా కాదండి? యాకోబు యొక్క కోపము రగులుకోవటానికి కారణం ఎవరంటే, రాహేలు పలికినటువంటి ఆ పంతం మాట, నేను చస్తా. కానీ దేవుని బిడ్డలో తొందరపడి ఆ మాటలు పలకకూడదు. అట్లానే ముందుగానే చాలా ముందురు చచ్చిపోయింది రాహేలు. దేవుని బిడ్డలు పొరపాటున ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా సరే, నేను చస్తాను అనే పదం గనక పలికితే పొరపాటున దేవుడు ఆమేన్ అన్నాడు అనుకో, అవుట్. మనం చూస్తాం, అది ముందు చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అక్కడ మనం గమనించినట్లయితే, ఎప్పుడైనా సరే కుటుంబములో నెమ్మది, సంతోషం, సమాధానం కలిగి ఉండాలి. నేను చేసిన సర్వేలో మీరు బాగా వినండి, లవ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ కాపురాలు 100కి 90% సరిగ్గా లేవు. అందుకు మంచి ఉదాహరణ వీళ్ళిద్దరే. 14 ఏళ్ళు ప్రేమించాడా, ఇప్పుడు ఏమంటుంది, నేను చస్తానని బెదిరిస్తుంటే ఆయన కోపం రగులుకుంది. ఎవరి మీద? రాహేలు మీద. గొడవలే, కదిలితే గొడవలు అన్నమాట. అందుకని సమాజం ఎట్లా ఉందో ఒకసారి చూడండి. వాక్యం ఎప్పుడైనా సరే మనం బాగా చదవాలి. వాక్యం చదువుతున్నప్పుడు, ఓహో నేను ఇలా ఉండాలి, ఎలా ఉంటే గొడవ వచ్చింది, ఎలా ఉంటే గొడవ రాదు, ఎలా ఉంటే ఆశీర్వాదం వచ్చింది, నేను ఇదిగో ఈ తిక్కల పని చేస్తే ఆశీర్వాదం పోగొట్టుకుంటానేమో అన్న గ్రహింపు మనకు రావాలంటే వాక్యం మీద దృష్టి పెట్టాలి, వాక్యం చదవాలి. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటా,
బైబిల్ మీరు పూర్తిగా ఒక్కసారన్నా పూర్తి చేయండి, మీ పద్ధతులే మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒక్కసారి పూర్తిగా బైబిల్ చదవండి, మీ ఆలోచన విధానం మారిపోద్ది. ఒకవేళ ఎవరన్నా మేము బైబిల్ చదవలేమండి అని అనుకుంటారా, ఆడియో బైబిళ్ళు వచ్చినాయి, చక్కగా మీరు వినొచ్చు. ఆది కాండం మొదలుకొని ప్రకటన దాకా మీరు ఆన్ చేసుకొని చక్కగా వినొచ్చు, మీరు మొత్తం వినొచ్చు. అవి కూడా వచ్చినాయి. బైబిల్ చదవకుండా, బైబిల్ జ్ఞానం లేకుండా ఎవరు ఉండటానికి వీలు లేదు. దేవుని బిడ్డలను నడిపించేది బైబిలే. ఇక్కడ రాహేలు జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చూడండి ప్రియులారా. అజ్ఞానము, అసూయ, కలహానికి కారణము, కయ్యమునకై కాలు దువ్వేటువంటి రాహేలుగా కనపడుతుంది. ఎవరు చెప్పండి? కయ్యమునకై కాలు దువ్వేటువంటి రాహేలు. తగాదాలకు రెడీగా ఉందన్నమాట. యాకోబు యొక్క కోపం, ఆమె అంటుంది, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా ఆయనేమంటున్నాడు, నేను నీకు చదవండి 2వ వచనం, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను. అంటే గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడి మీద కోప్పడాలి నీకు చేత అయితే. నువ్వు దేవుడి మీద కోప్పడకుండా, కనబడని దేవుడిని కాకుండా నీ కనబడే భర్త మీద నువ్వు తగాదాడితే నీకు ప్రయోజనం ఏముంది? నేనేమన్నా దేవుణ్ణి అయ్యింది రాహేలని కోపం భయంకరంగా లేచింది యాకోబుకి. ఇంకా నయం, యాకోబు యొక్క కోపంలో బతికిపోయిందండి రాహేలు. యాకోబు ఎంత కోపిస్తే తెలుసా అండి? దేవునితోనే పోరాడాడు. మనకుంది కదా, అంత పవర్ఫుల్, మగసిరి గలవాడిని రాయబడింది యాకోబు. అయినా రాహేల్ని ప్రేమించాడు కాబట్టి తన కోపాన్ని అణుచుకున్నాడు యాకోబు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని బిడ్డలు ఎంత కోపం వచ్చినా సరే అణుచుకుంటారే కానీ తొందరపడి రాహేల్లాగా నేను చస్తానని సావరు. ముందుగానే ఆలోచన చేయండి. ఇలాంటి స్వభావం కలిగినటువంటి రాహేలు విషయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు 30వ అధ్యాయం చూడండి, 22వ వచనం చదవండి. దేవుడు అందరు చెప్పండి నాతో పాటు ఏమాట, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఏం జరిగిందండి చెప్పండి? ఇంత స్వభావం ఉన్న రాహేల్కి గ్రహింపు వచ్చింది. నేను అమ్మో, నా సొంత అక్కని నేను అసూయపడ్డాను, నా భర్త మీద కోపడ్డాను, నేను సస్తానన్నాను, ఏదేదో బలికాను, అందుకే దేవుడు నాకు గర్భఫలం లేకుండా చేశాడు అని ఎప్పుడైతే తనలో పశ్చాత్తాపం వచ్చిందో, ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెట్టిందో, ఎప్పుడైతే మనసు మార్చుకొని యథార్థ హృదయంతో ప్రార్థన చేసిందో, దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. అసూయ ఎంత ఎడిపోయిందో, తన కోపం అంత ఎడిపోయిందో, మొత్తం పోయి ఇది కాదు ప్రభువా జీవితం, నాకు ఆశీర్వాదం కావాలి అని దేవుని దగ్గర అడిగినప్పుడు, నీకు ఆశీర్వాదం కావాలా? అయితే ఇది నీ బుద్ధి మార్చుకో. హన్నా ఏం చేసిందండి? తన బిడ్డ కొరకు కన్నీరు కార్చి ఏం చేసింది? హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకి వాక్యంలో ఉన్నది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వచ్చిరి, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసి కొనెను గనుక హన్నా దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు ఏం చేసింది హన్నా? కన్నీరు మున్నీరుగా వేదనతో ఏం చేసింది? ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహేల్లో కూడా పశ్చాత్తాపం మొదలైంది. అయ్యో, నా అక్క పిల్లల్ని గంటుంది,
నేను నా దాసికి పిల్లగలిగితే నాకేంటి ప్రయోజనము, ఇదే నేను ఆశీర్వాదం అనుకున్నాను. లేదు లేదు, నేను దీవించబడాలి, నేను నా బుద్ధిని మార్చుకోవాలి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేసిందో రాహేలుని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియులారా, మన పశ్చాత్తాపం మన ఆశీర్వాదాన్ని ఓపెన్ చేసిద్ది. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. మన బలహీనతలేమో ఆశీర్వాదాన్ని ఆపివేస్తే, మన పశ్చాత్తాపమేమో, మన ప్రార్థనేమో ఆపివేయబడిన అడ్డంకులుగా ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు చెప్పాలి రాహేలేమని, నేను పోరాడి గెలిచినని చెప్పాలి. కానీ ఇందాక చెప్పింది, అప్పుడుగా చెప్పాల్సిన మాట ఇప్పుడు చెప్పాలి. నేను పోరాడి నా అక్క మీద విజయం సాధించి మంచి పిల్లల్ని కన్నాను అని ఆమె గ్రహించాలి. ప్రియులారా, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విన్నాడు. మనవంటే ప్రార్థన. పాదాలు పట్టుకుంది, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నా అక్కను ద్వేషించాను, అసూయ పడ్డాను, తప్పుడు ఆలోచనలు చేశాను, తప్పుడు నిర్ణయాలు చేసుకున్నాను, నా గర్భఫలం మూసివేసావు కదా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని మనవి దేవుని దగ్గర చేసింది. ఆయన పాదాలు పట్టుకుంది. ప్రియులారా, ఏ విషయంలో మనం ఇంకా ఆశీర్వాదాలు లేకుండా ఉన్నామో, అది గర్భఫలం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అప్పుల బాధ కానీ, రోగం కానీ, ఏదైనా కానీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఏదన్నా నాలో బ్యాడ్ స్వభావం ఉంటే దాన్ని నాకు చూపించయ్యా, దాన్ని తొలగించి వేయి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. రాహేలును జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు తరువాత అంతకుముందు తన గర్భఫలం మూయబడి శాపగ్రాహిగా మారిన రాహేలును ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలుగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఒక పశ్చాత్తాపము ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది రాహేలుని. మన చిన్న పశ్చాత్తాపం మన జీవిత విధానాన్ని మార్చివేసిద్దండి, మన కుటుంబానికి మేలుతో నింపుద్దండి. ఒక చిన్న ఆశీర్వాదము మన కుటుంబానికి ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని తొలగించి వేసి సమాజంలో, సంఘములో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిద్ది. రాహేలు గనక దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయకపోతే అన్నం అయితే ఉంది, కానీ అలానే ఆ అసూయతోనే ఆశీర్వాదాలు లేకుండా, గర్భఫలం లేకుండా అలానే జీవిస్తూ జీవిత యాత్ర ముగించేది. కానీ తెలుసుకుంది, సత్యాన్ని తెలుసుకుంది, సత్యం గ్రహించింది. సత్యం గ్రహించిన ప్రతి ఒక్కరు, తగ్గించుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ నీవు సరిగ్గా దేవుని మందిరానికి రాలేక, ప్రార్థనలో వెనకబడి, ఆత్మీయ జీవితంలో వెనకబడి, దేవుణ్ణి సరిగ్గా ఆరాధన చేయలేక, దేవునికి సరిగ్గా ప్రార్థనకు రాలేక, ఇదో ఎన్నో ఆశీర్వాదాలు నీ జీవితంలో మూయబడి ఉంటే, ఇప్పుడు నీవు రాహేలాగా నీ మనవి దేవునికి అప్పగించి, ప్రభువా నన్ను క్షమించు, నా బుద్ధి మార్చుకుంటాను, నా మనసు మార్చుకుంటాను, నన్ను లేవనెత్తు, నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచు, నా కుటుంబాన్ని కట్టు, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా. రాహేలులాగా ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన దానిగా, సంఘమును వర్ధిల్ల చేసిన దానిగా, కుటుంబాన్ని వర్ధిల్ల చేసిన దానిగా నన్ను దీవించు ప్రభువా అని యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే విజయము నీ సొంతము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూశారా, తన విజయాన్ని తన బలహీనలతో అడ్డుకున్న సంగతిని గ్రహించిన రాహేలు అద్భుతంగా దీవించబడిందండి. ఈరోజు ప్రభు మనతో ఇదే మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఒకవేళ పొరపాటున మనలో స్త్రీలే కాదు, పురుషులు ఎవరైనా సరే మనకున్న స్వభావం మారకపోతే మనకు ఆశీర్వాదాలు రావండి. స్వభావం మార్చుకున్నాం. బైబిల్ 150 సార్లు చదివి ఉన్న స్వభావం మారకపోతే ప్రయోజనం ఏంటంటే, మన బుద్ధి మారాలి, కోపం పోవాలి, అసూయ పోవాలి, తప్పుడు నిర్ణయాలు పోవాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని దగ్గర గ్రహించాలి, ప్రార్థన చేయాలి. అక్కడ చూడండి 35వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆది కాండమే. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె
అతని పేరు బెనోమి అని. ఇక్కడ చూడండి, అట్లు రాహేలు మృతి పొంది అక్కడ ఆమె మృతి పొందెను, ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమును పాతి పెట్టబడను. ఇక్కడ మరొక ఆత్మీయ సత్యం గుర్తుపెట్టుకోండి. ఇంత చేసుకొని సరి చేసుకొని బాగుపడింది కదా, ఆశీర్వాదాన్ని పొందింది కదా, కానీ తాను పలికినటువంటి మాట దేవుడు ఇక్కడ ఆమె చెప్పాడు. అందుకే ఏమైంది, ముందుగానే చిన్న వయసులోనే చచ్చిపోయింది. అయితే రాహేలు చచ్చిపోయే విషయంలో రాహేలు పాత్రే కాదు, యాకోబు పాత్ర కూడా ఉంది. చూడండి ఒకసారి 31వ అధ్యాయంలో 32వ వచనం చదవండి. అక్కడ 31 కూడా 31, 32 వచనం చదవండి. నీ కుమార్తెలను తీసుకొందివేమో, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు. ఇప్పుడు వినండి బాగా శ్రద్ధగా. ఇందాక చెప్పుకున్నాం కదా, రాహేలు బుద్ధి ఏం బుద్ధి? దొంగ బుద్ధి. దొంగ బుద్ధి అయితే దాని గృహదేవతలు, ఇంటికి గృహదేవతలు దొంగిలింది. సరే, దొంగతనం చేసినటువంటి రాహేలు ఒక్క మొక్క భర్తతో చెప్పొచ్చుగా. అంటే భర్తలుగా చెప్పకుండా కూడా దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారని బైబిల్లో మనకు కనబడుతుంది. వాళ్ళకి తెలియకుండా ఆ దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే పాపం ఏం బ్రతికేది. ఎంత దీవించబడిన వ్యక్తి అయినా సరే యాకోబు పాపం తెలియదు, ఆయన తెలియదు. యాకోబు యొక్క విశ్వాసం ఏంటంటే, నా ఇంట్లో అందరూ కూడా యథార్థవంతులే కాబట్టి ఎవరు కూడా దొంగిల వాళ్ళు కాదు, కాబట్టి ఎవరి దగ్గర అది దొరుకుద్దో వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు బ్రతకకూడదని శాపం పెట్టాడు. తీరా ఆ శాపం 14 సంవత్సరాలు ప్రేమించిన రాహేలు మీదే తగిలిందండి. అందుకే ఎప్పుడు కూడా మనం తొందరపడి ఎవరిని కూడా శపించే ఆలోచన చేయకూడదు. కొంతమంది పిల్లల్ని భలే శపిస్తారు, తొందరపడి చేయబాకండి ఎవరు. మీ పిల్లలు ఒకవేళ ఏదైనా పనులు చేసినా, తప్పు నిర్ణయాలు చేసిన, ఒరే నువ్వు చావా, నువ్వు అది కావు ఇది కావు ఎప్పుడు అనకూడదు. యాకోబు అని ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాడండి తొందరగా. యాకోబేమో దీర్ఘాయుషు ముదిమి దాకా జీవించాడు. తను పలికిన ఒక్క శాపాన్ని బట్టి ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాడు. ఇద్దరు పాత్ర ఉంది. ఆమె కూడా ఏముంది, నేను చస్తాను అంది, అట్నే చచ్చింది. బ్రతకూడదన్నాడు భార్య, ఏమన్నా ఏం చేసి నిజంగానే అట్నే ఇదేంది. ఒక జరిగిన సంగతి చెప్పమంటారా? ఇర్లపాడు అని ఒక ఊరు ఉంది. ఇర్లపాడులో ఒక కొడుక్కి బాగా పంతం ఎక్కువ. అతను ఏదన్నా చీటికి మాటి ఏదన్నంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. అందుకని తల్లిదండ్రులు కొంచెం ఆచితూచి జ్ఞానంగా ఉండాలి కదా. ఆల్రెడీ ఒకసారి ఇట్నే తగాదు వచ్చింది. కళ్ళ ముందున్నటువంటి సంఘటన. తగాదు వస్తే కొడుకు ఏం చేశాడు, స్తంభం ఎక్కాడు. వైలో పుట్టుకుంటానికి స్తంభం ఎక్కాడు. తండ్రి అయినోడు ఏం చేయాలి చెప్పండి? ఒరే నాయన ఈ దండం పెడతారా, దిగురా, నీకు ఏది కావాలి ఇస్తాను అని అనాలి కదా. అనలా, డే నువ్వు పట్టుకోకుండా దిగొస్తే కొడతానంటున్నాడు అన్నాడండి. జరిగిన సంఘటన నిరలపాడులో. ఈ కోపంతో ఆవేశంతో నిజంగానే పట్టుకున్నాడు, కింద డామ్మును పడిపోయాడు. కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన. మన నోరు ఏం పలుకుతున్నా మనం ఆలోచన చేయాలి. యాకోబు అన్నాడు, యాకోబు తొందరపడి సరే వెతికిస్తామని అనాలి. ఆయన చూద్దామండి ఎవరి దగ్గర ఉంటే నేను తీసిస్తాను అనాలిగా. అనకుండా బ్రతకటానికి వీలు లేదు అని ఒక మూర్ఖపు ఆలోచన చేశాడు. ఈనాడు కుటుంబాల్లో శాపాలకు కారణం మన తొందరపాటు మాటలను గ్రహించక తప్పదు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పొరపాటున మనలో ఏమైనా వీక్నెసెస్ ఉంటే వాటిని ఈ రోజే
వాటికి అడ్డుకట్ట వేసేసి, ప్రభువా నా నోటిని మార్చు, నన్ను క్షమించు, నన్ను బలపరచు, నా నోట వ్యర్థమైన బూతులు కానీ, శాపాలు కానీ, అసూయ కానీ ఇలాంటివేమి లేకుండా ఆశీర్వాదం పలకాలి, ప్రార్థన చేయాలి, మనవి వినాలి, నేను దీవించబడాలి అని మనకు మనం సరి చేసుకొని ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైన రీతిగా మనం దీవించబడలాగున ప్రభువు తన కృపను చూపి సహాయం చేయనుగాక. ఆమెను తల్ల వంచి కళ్ళు మూయండి. ఒక్క నిమిషం మంచి ప్రార్థన చేద్దామా? అద్భుతంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడే. మన ఊరికి విని వాక్యం బాగుందిలని పోతే ప్రయోజనం ఏముందండి? ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, మనందరితో మాట్లాడాడు. ఒకవేళ రాహేల్లో ఉన్న ఏ స్వభావం అయినా, ఏ బలహీనత అయినా మనలో పొరపాటున ఉంటే ఇప్పుడే తీసివేసుకుందామా? ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా. రాహేలు ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంది. తన అక్క మీద అసూయ పడింది. తన అందగత్తెని లేయాని ద్వేషించింది. మేము ప్రభువా దేని చూచి గర్వపడకూడదయ్యా. మేము అందరు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం నువ్వు చేసే ప్రార్థన నీ జీవితాన్ని వెలిగిస్తుంది. ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన చేయండి. ఒక తీర్మానం చేసుకున్నాం ఈ నూతన సంవత్సరం, ప్రభువా మేము